ఈరోజు 9-10 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఇక్కడ మీ ఆశీర్వాదం తెలియచేయాలని 11వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా మా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల దీవెనలు కావాలని మీ సహకారం మీ దీవెనలతో మీ అండదండలతో ఓటేసి గెలిపించమని విజ్ఞప్తి చేయడానికి మీ వద్దకు వచ్చాం. ఒకటే ఆలోచన చేయాలి. 9వ వార్డు అభ్యర్థిగా కిషన్ను, 10వ వార్డు అభ్యర్థిగా మంజులను అదేవిధంగా మంచి మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కానీ పొలాలకు పోయే దారులు కానీ మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు డ్రైనేజ్ మిగిలి అన్నీ కూడా తప్పకుండా జరగాలంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా మీ శాసనసభ్యునిగా మీరు ఓటేసినటువంటి శక్తితో ముఖ్యమంత్రి మంత్రులతో పోటీపడి యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీకి పనికి మాలినోళ్ళు చెప్తున్నారు అన్ని మేమే చేసినామని. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏలినోళ్ళు కమ్మల మీద పేపర్లు చూపెట్టడం, అబద్ధాలతో బతకడం, అబద్ధాలు ఆడి నిజం చేయాలనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చే వాళ్ళను మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎన్నికల ముందు బైపాస్ రోడ్డు తెస్తామని 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మీ మంజునార్ కాడ కూడా 4 వ్యక్తులు నిల్చుంటే ఒక లారీ గుద్ది 4గురిని చంపి వెళ్ళిపోయింది. అంబేద్కర్ సెంటర్లో 100 మోటార్ సైకిళ్లు ఉంటే లారీలు ఎక్కి ఒక 2 వ్యక్తులను మీదికెళ్ళి ఎక్కి చంపిపోయింది. అట్లా 100 మందిని పిట్టలాగా గాలిలో కలిపి ఇసుక లారీలు బొగ్గు లారీలతో బూడిద లారీలతో చాలా ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు. ఈ సందర్భంలో నేను 26 నెలలు అవుతుంది మీ అందరి ఆశీర్వాదంతో మీ అండదండలతో నేను శాసనసభ్యునిగా 3 సార్లు నిలబడి 3వసారి 1,30,000 ఓట్లను అందించారు. 3 సార్లు కూడా 9వ వార్డు 10వ వార్డు 1000 మెజారిటీ నేను ఎప్పుడు నిలబడ్డా మంచి మెజార్టీని ఇచ్చి ఆదరించినటువంటి మీ అందరినీ కూడా గుండెల్లో పెట్టుకుంటాం. ఇది నా సొంత భార్య ఊరు, నా సతీమణి ఊరు. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా నా కుటుంబానికి ఇబ్బంది వచ్చినట్టుగా భావిస్తా అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక ఇక్కడ ఎవరినో పెట్టి అక్రమ వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులను పెట్టి ఈరోజు మేమే రాజ్యం వెళ్తాం అని భార్యాభర్తలు పోటీ చేసి ఈరోజు వ్యాపారస్తులు రాజకీయంగా ఈరోజు ఎదిగి వాళ్ళ అక్రమ వ్యాపారాలను కాపాడుకునేటువంటి వ్యక్తులు వస్తే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఒకటే కోరుతున్నా, ఈ భూపాలపల్లి మున్సిపాలిటీని నేను ముఖ్యమంత్రి దగ్గర ఫోన్లో చెప్పి మొన్న 5, 6, 7, 26వ వార్డులో 30 సంవత్సరాలు అవుతుంది. మాకు అడవి గ్రామము చెట్లున్నాయి, రాత్రి అడవి పందులు వస్తున్నాయి, జింకలు వస్తున్నాయి, అదేవిధంగా ప్రమాదకరమైనటువంటి పాములు తేళ్లు వస్తున్నాయి. మాకు ప్రొటెక్షన్ వాల్ కావాలి, కాంపౌండ్ వాల్ అంటే అక్కడి నుంచే ముఖ్యమంత్రికి చెప్పి 13.5 కోట్లు మంజూరు తెచ్చి కట్టిస్తున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నాకంటే ముందైన వాళ్ళు ఆ ప్రొటెక్షన్ వాల్ ఎందుకు కట్టలే? అదేవిధంగా ఈరోజు మంజూర్ నగర్ జంక్షన్ కానీ జయశంకర్, అదేవిధంగా అంబేద్కర్ జంక్షన్, రాజీవ్ నగర్ హనుమాన్ జంక్షన్ కూడా 10 కోట్ల రూపాయలు తెచ్చా. మీ డబ్బాలను కూడా తీసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో డబ్బాలు ఉన్నటువంటి వ్యక్తులను పేదవాళ్ళకి ఇచ్చి ఈ మంజూర్ నగర్ నుంచి గుడప్పాడు వరకు 664 కోట్ల రూపాయలు మంజూరు తెచ్చాను. 4 లైన్ల రోడ్డు కూడా వేయించబోతున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 664 కోట్లు కేంద్ర ప్రభుత్వ డబ్బులు. ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారిని గడ్కరీ దగ్గరికి పోయి ఈరోజు కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఆయన విమానం ఎక్కుతుందంటే ఆయనను అడగకుండానే ఆ విమానంలో ఎక్కి ఢిల్లీకి పోయి గడ్కరీ దగ్గర తీసుకుపోయి బైపాస్ రోడ్ సిఆర్ నగర్ నుంచి గాంధీనగర్ కర్కపల్లి మధ్యలో బొగ్గు ఇసుక లారీలు బూడిద లారీలు బైపాస్ రోడ్ కు 500 కోట్ల రూపాయలు నిధులు తెచ్చా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు టెండర్ కూడా పిలిపించానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీ ఓటు శక్తితో దమ్మున్నటువంటి వ్యక్తిగా బైపాస్ రోడ్ కూడా 500 కోట్లు తెచ్చాం. ఆ బైపాస్ రోడ్ ఎంబడి ఈ రోజు 20 లక్షలకు ఉన్నటువంటి ఎకర భూమిని కోటి రూపాయల విలువ పెరిగే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా బైపాస్ రోడ్ కూడా తీసుకొస్తున్నానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు 500 కోట్లు, ఇది 664 కోట్లు అంటే 1200 కోట్లు ఒక భూపాలపల్లి మున్సిపాలిటీకి లింక్ ఉన్నటువంటి బైపాస్ తెచ్చాం. అదే విధంగా మన వెజ్ మార్కెట్ కట్టారు. ఇక్కడ మనం అటు పోతుంటే రామప్ప కాలనీ పోతుంటే కుక్కలు పందులు తప్ప ఏవి బంటలేవు. దానికి ఇంకా ఇంజనీర్లు చెప్పి నాకు 6 కోట్ల రూపాయలు కావాలని చెప్తే ముఖ్యమంత్రి గారికి చెప్పి దానికి 6 కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చి ఫౌండేషన్ వేశాను. సంవత్సరం లోపు ఆ బిల్డింగ్ పూర్తి చేసి ఆడ వెజ్ మార్కెట్ కాకపోతే మన దగ్గర ఉన్న డిగ్రీ కాలేజు 1000 మందితో మన ఒడ్డపల్లిలో 9 లక్షల కిరాయి నెలకిచ్చి నడుపుతున్నారు. అవసరమైతే ఆ కిరాయి ఇక్కడ తెచ్చి మనం ఆ బిల్డింగ్ ను కూడా డిగ్రీ కాలేజీని ఇక్కడికి మార్చాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్టేడియం కట్టారు. స్టేడియం కూడా ఇంకా 4 కోట్ల అవసరం ఉంది సార్ అని నాకు ఇంజనీర్లు చెప్తే దానికి కూడా 4 కోట్ల రూపాయలు నిధులు తెచ్చా. అదేవిధంగా ఇక్కడ నుంచి మీ వేషాలపల్లె తండకు పోయటానికి రోడ్డు లేదంటే మంజూరు సంగతి నేను చూసుకుంటా రోడ్ వేయమని అదేవిధంగా మా ఆకుల మహేందర్కు మాధవ్కు చెప్పా. రోడ్ వేశారు. ఆ రోడ్డు బీటీఎస్తే ఖరాబ్ అవుతుందని, ఎందుకంటే పొలాలకు పోయేటువంటి దారి అంతా కూడా బ్లాక్ సాయిల్తో నల్ల మట్టితో ఈరోజు రోడ్డు ఖరాబ్ అవుతుందని మొత్తం రోడ్డు కూడా అవసరం ఉన్న కాడ సీసీ రోడ్డు కూడా వేయించి మీకు బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఒక 2 కోట్ల రూపాయలు తెచ్చి ఫౌండేషన్ వేశాను. ఆ బ్రిడ్జ్ కాడని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మీకు శ్మశాన వాటిక కూడా కావాలని నాకు ఒక ఫోన్లో చెప్తే శ్మశాన వాటిక కూడా 1 కోటి రూపాయలు ఈ పుల్లూరుపల్లెకు మంజూరు ఇచ్చాను అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా గండ్రపల్లెకు కూడా కావాలని చెప్తున్నారు. గండ్రపల్లెకు కూడా శ్మశాన వాటికకి ఇస్తాం. నా దృష్టికి అడగండి అవ్వ బువ్వ పెట్టది. డాక్టర్ దగ్గర పోతేనే వాడు సూది గోలు ఇస్తాడు తప్ప ఎవరు తెలియదు. ఇప్పుడే నాకు చెప్పారు, మొన్న నేను ప్రచారంకి వచ్చినప్పుడు చెప్పారు, ఈ రోడ్డు కూడా ఎక్కడో నేను మంజూరు చేసినాను. ఎప్పుడు కూడా సర్కారు మారినప్పుడు ఎన్నికల ముందు దొంగ కాయిదాలు ఇస్తారు, మంజూరు లెటర్లు. ఆ లెటర్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఈ రోడ్డు కూడా క్యాన్సిల్ అయితే మళ్ళీ కూడా తెచ్చి ఇక్కడ నుంచి బీటీ వేయించి ఈ సెంటర్ నుంచి పిల్లోనిపల్లె గండ్రపల్లె కూడా సెంటర్ లైనింగ్ వేయించబోతున్నాను కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా గండ్రపల్లెకు ఈరోజు శ్మశాన వాటిక కానీ అదే రకంగా అక్కడ అవసరం ఉన్నటువంటి పొలాలకు వెళ్లే దారులు కానీ సీసీ రోడ్లు డ్రైనేజ్ కానీ ఇక్కడ 10వ వార్డులో బంజారా లంబాడా గిరిజనులకు సేవాలాల్ గుడి కానీ ఇక్కడ రామాలయానికి కూడా మొన్ననే నాకు 50 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చాను. దానికి మంచి ముహూర్తం చూసుకొని నేను శంకుస్థాపన కూడా ఈ రామాలయానికి ఇదే సెంటర్లో మీరు కోరుకున్న స్థలంలో కట్టించి 1 సంవత్సరం లోపు ప్రతిష్ట కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ముదురాజు కులస్తులకు మాకు కమ్యూనిటీ హాల్ కావాలి అని కోరితే ఒక మాటతో చెప్తే 50 లక్షల రూపాయలు పునాది రాయి కూడా వేయించాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మరి కొందూరుపల్లె కానీ పిల్లోనిపల్లె కానీ అదేవిధంగా నరసింహారెడ్డిపల్లె కానీ మంజూర్ నగర్ కానీ వెంగళరావు కాలనీ కానీ గండ్రపల్లె కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన దత్తాత్రేయ కాలనీ కానీ నాకు మా నారాయణరావు చెప్పిండు, వీడికి వచ్చిండో లేదో, వచ్చినావే ఏడా నారాయణరావు సాయి దత్త కాలనీ వాసులు 4 వచ్చిండ్రు. అరే నా ఇంటి దాకా నేను రోడ్డు కావాలంటే 10 లక్షలు ఇచ్చి వేయించిన. 10 కాదు సార్ ఇంకా 1 కోటి రూపాయలు కావాలన్నాడు. ఎంత దూరం ఉందని చెప్పిన ఇది మైపల్లెకి వెళ్తే దారి అంటే 1 కోటి రూపాయలు మంజూరు చేసి దత్తాత్రేయ కాలనీ కూడా ఇచ్చాను. అదేవిధంగా ఈ 10వ వార్డుకు సంబంధించినటువంటి మైసమ్మ కాలనీ ఉంది.
మైసమ్మ కాలనీకి కూడా రెండు పక్కల మాకు సైడ్ డ్రైన్ కావాలి, అగే రెండు పక్కల సైడ్ డ్రైన్ కావాలి మాకని చెప్తే రెండు పక్కల కూడా సైడ్ డ్రైన్ ఇచ్చి కాలనీలలో రోడ్లు కూడా వేయించాం. రియల్ ఎస్టేట్ చేసేటోడు భూములు కొంటాడు, కానీ రోడ్లు వేయాలి, కరెంటు పోల్లు వేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ట్యాంకు కట్టాలి. వాడు అప్పుడు ఇండ్లు అమ్మాలి, ప్లాట్లు అమ్మాలి. వాళ్ళ తాత ముత్తాత లెక్క గాంధీ తాతతో ఏమో కొట్లాడినట్టు స్వాతంత్రం తెచ్చినట్టు ఒకడు వెంగళరావు కాలనీ అని, ఒకడు ఇంకో కాలనీ అని, ఒకడు జిఎంఆర్ అని ఇంకోడని పెట్టుకుంటున్నాడు. పుణ్యానికి ఇచ్చినారా మీ పేర్లు పెట్టుకొని? దానికి రోడ్ వేయరు, బడి ఉండదు, గుడి ఉండదు, నీళ్లు ఉండయి, ట్యాంక్ ఉండదు. వాడు అక్కడక్కడక్కడ ఇల్లు కట్టుకొని సార్ మాకు రోడ్డు కావాలని వెంగళరావు కాలనీ కూడా వచ్చింది. ఆ కాలనీ వాసులందరికీ కూడా కిలోమీటర్ పొడుగున ఒక్కొక్కటి రోడ్లు కూడా వేసి పోచమ్మ తల్లి దేవాలయాలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ హాల్స్ కానీ రాజ్కుమార్ గారు వేదిక మీదకి రావాలి. సిపిఐ కావాలని మీరు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కాలనీలలో సంబంధించినటువంటి రోడ్లు. నేను మొదలే చెప్పా, ఈ ఊరు ఎవరిది ఈ ఊరు నా భార్యది. కనుక ఎక్కడ కూడా ఈ లోటు రాకుండా చేసే బాధ్యత నాది. నాకంటే ఎక్కువ ఇవి ఇంట్లో నుండి నడిపించేటువంటి శక్తి మా ఆడబిడ్డలకు ఉంటది. మా ఆడబిడ్డలకు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు 1 కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పం ఉంది. మీకు అదే విధంగా వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నాం. వడ్డీ లేని రుణాన్ని అందించి ఈ రోజు పుల్లూరుపల్లె, మంజూర్ నగర్, అదే విధంగా 9-10 వార్డులలో సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు మీకేమున్నా 3.5 ఎకరాల భూమి ఉంటే 1 మెగావాట్ సోలార్ తయారు చేసేటువంటి కరెంటు ఉత్పత్తి కేంద్రాన్ని మీకు ఇచ్చి 6 కోట్ల ఆదాయం నెలకు వచ్చే విధంగా చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 6 కోట్ల ఆదాయం అంటే ఒక వివో సంఘంలో 20 గ్రూపులు ఉంటాయి. ఆ 20 గ్రూపులలో 200 మంది సభ్యులు ఉంటారు. 200 మంది సభ్యులకు ఒక్కొక్క సభ్యురాలకి 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా వివో సంఘాలకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒప్పందం చేసుకోవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంవత్సరానికి 12 నెలలకు 24 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా సోలార్ ఉత్పత్తి కేంద్రాలు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు, బస్సులు కొనుగోలు చేసి బస్సులకు ఓనర్లుగా చేసి డిపోల కిరాయి ఇచ్చి 10 బస్సులు సీతక్కతో చెప్పి 10 బస్సులు ఇప్పించాం. 10 బస్సులకు కూడా భూపాలపల్లి డిపోకు, పర్కాల్ డిపోకి ఇప్పించాం. ఆ బస్సులు నెలకు 70,000 రూపాయలు మీ ఖాతాల్లో వేపిస్తున్నాం. ఇక్కడ స్కూళ్ళకు కానీ, గురుకులాలకు కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ, మీ సేవా సెంటర్లు కానీ, మహిళా క్యాంటీన్లు కానీ ఆడబిడ్డల పేరు మీదనే ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక సంకల్పం ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక సోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు ఆర్థికంగా బలోపేతమై ఆడబిడ్డలందరూ కూడా మీరు పరిపుష్టై భర్త అటు ఇటు తిరిగిన కుటుంబ సభ్యులు, కొడుకు బిడ్డలు ఆర్థికంగా మనకు తేకపోయినా కూలినాలు చేసి ఈరోజు కుటుంబాన్ని పోషణ చేసేటువంటి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనే సంకల్పం ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈరోజు అంబేద్కర్ సెంటర్లో కూడా అంబేద్కర్ నుంచి ఏదైతే ఓసీ2 వరకు మీకు 5-10 కోట్ల రూపాయలతో సెంటర్ లైటింగ్ వేసి 200 ఫీట్ల రోడ్ కానీ, ఆర్టీసీ జంక్షన్ వెడల్పు కానీ, అదేవిధంగా 5వ ఫైన్ లేన్ ఆర్చ్ కాడ ఈరోజు 9 కోట్ల రూపాయలతో అంబేద్కర్ కళాక్షేత్రం కూడా తెచ్చి భవనం కట్టించబోతున్నాం. అక్కడ పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవటానికి, సమావేశాలు పెట్టుకోవటానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టి కళాక్షేత్రం కూడా నిర్మాణం చేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇక్కడ 1 కోటి రూపాయల శ్మశాన వాటికే కాకుండా గండ్రపల్లికి ఇస్తూ మీకు మంజూర్ నగర్ లో ఒక రామప్ప క్వార్టర్స్ లో ఒక వ్యక్తి చనిపోతే 6 ఇంక్లైన్ కార్డు తీసుకపోతే మా రాజ్కుమార్ అన్న ఫోన్ చేసిండు. కనీసం దానం చేసే పరిస్థితి లేదు. అక్కడ కూడా 1 కోటి రూపాయలు శ్మశాన వాటికకి ఇచ్చాం. అదేవిధంగా మౌలిక సదుపాయాల కొరకు 63 కోట్ల రూపాయలు జనవరి 16వ తారీఖు నాడు ముఖ్యమంత్రికి చెప్పి మంజూరు చేయించాను.
ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాలలో నాకు అధికారం ఉంది, ఈ ప్రభుత్వం ఉంది, మంత్రుల ముఖ్యమంత్రి సహకారంతో ఇంకా మీకు బీరన్న గుడికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చాం. ఏదైతే పిల్లని పల్లెలో ఇక్కడ బతుకమ్మ కుంట చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కానీ, అదేవిధంగా మీ తుమ్మల చెరువు కూడా ఎన్నికల ముందే కొబ్బరికాయ కొట్టమంటే కోడుందని చెప్పిన 414 లక్షల రూపాయలు ఇచ్చి బతుకమ్మ కుంటను ఈరోజు ఒక టూరిజం హబ్గా సెంటర్ లైటింగ్ పెట్టి తుమ్మల చెరువును కూడా అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 9వ వార్డులో పోచమ్మ గుడి కానీ, ఇక్కడ ఉన్నటువంటి రామాలయం కానీ, మహిళా సంఘాలకు కూడా మీరు సమావేశాలు పెట్టుకోవాలంటే మాకు భవనం కావాలని అడుగుతున్నారు. నేను ఈరోజే చెప్తున్నాం, ఈ కోడ్ బొంగనే మాధవ్ ముగ్గుబోసి ఇక్కడోటి అక్కడోటి మహిళా సంఘానికి 20 లక్షలు బిల్డింగ్ కట్టుకోండి, డబ్బులు ఇచ్చేది నేనే అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంజూరీ అవసరం లేదు, పని మొదలు పెట్టండి, డబ్బులు ఇచ్చే జిమ్మదారి నాది అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రోడ్డు వైడనింగ్ కొరకు కానీ, ఇక్కడ ఏ గల్లీలో రోడ్డు లేకున్నా, డ్రైనేజ్ లేకున్నా, దేవాలయాలు లేకున్నా మొదలు పెట్టండి, మంజూరు ఇచ్చేది నేను, ఈ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు, ఎవరికైతే పూరి గుడిసెలతో ఇబ్బంది పడుతున్నారో, నాకు మొన్న 40 ఇండ్లు ఇచ్చారు, 40 మంజూరు చేశాను. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేకుండా పేదోళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మీ గండ్ర సత్యన్నదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు 2014, 18, 23లో 3 సార్లు నన్ను ఆదరించారు. సైకిల్ మీద కూడా కౌన్సిలర్ను గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళు వేశారు. పోయిన మున్సిపల్ ఎన్నికల్లో దమ్ము లేకుండా నన్ను ఎదుర్కోలేక ప్రజలందరూ సత్యన్న వెంటున్నారని నా తరపున నామినేషన్ వేసిన కొని విత్తనాలు పెట్టుకున్నారు. పెరికి పందరు లెక్క గాని పోటీ చేసే ధైర్యం లేదని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక ఇక్కడున్న మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, రైతు సోదరులకు ఈ గ్రామంలో 9, 10 వార్డులో ఉన్న కాలనీలు గాని, ఈ గ్రామంలో ఉన్న పొలాలకు పోయే దారులు గాని, గుళ్ళు గాని, గుడిసెలు గాని, ఇల్లు కావాలన్న ప్రతి ఒక్క పని, ఈ పని ఆ పని కాదు, అన్ని పనులు చేసే శక్తి మీ ఓటు ద్వారా నాకు ఇచ్చారు. తప్పకుండా ఈ 2 వార్డులు అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక నాకు చెప్పవలసిన అవసరం లేదు. నా భార్య పద్మకు చెప్పండి, ఇంకా నాకు రాత్రి పూట చెప్పి తెల్లారి వరకు మంజూరు కాకపోతే నా ఎంట పడుతుంది. ఇక్కడ ఒకటే కాదు, ఈ నియోజకవర్గంలో ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవరిని ఎక్కడుంచాలనో నాకు గిట్ల మార్గం పోవని చెప్పేటువంటి ఒక శక్తి, మహిళా శక్తి. ఆ శక్తి ద్వారా ఈ 2 వార్డులను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా. తప్పు కిషన్ చేసిన, మాధవ్ చేసిన, ఈ 30 వార్డులలో రేపు చైర్మన్ చేసిన నేలకు ముక్కు రాకిస్తా, నిజాయితీగా పనిచేస్తా, పేదలకు అండగా ఉంటా. ఈ కిషన్ అక్కడ పైరేవి ఇక్కడ పైరేవి చేసి డాల్బోల్ చేస్తారని కొంతమంది మనకు చెప్తున్నారు. కత్తెర కట్ చేస్తా, కలెక్టర్కి చెప్తా, ఆఫీసులలో చెప్తా. తప్పు చేస్తే నేను వదలను, నిజాయితీగా పని చేపిస్తా. ప్రజల కొరకు పని చేయకపోతే ఎవరిని కూడా క్షమించను అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈరోజు నాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక శ్రీనివాసరావు బృందం 3 కోట్లు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాను తొండలెక్కించిన జాంగ మీద పోలీస్ స్టేషన్లో పెట్టి, ఖమ్మం జైల్లో పెట్టి వసూలు చేసిన డబ్బులు ఇప్పించి ఖమ్మం జైల్లో 4గురిని తోలేనని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రాంతం అంతా కూడా ప్రజల కొరకు పనిచేయాలి తప్ప వాళ్ళ స్వతహాగా రియల్ ఎస్టేట్ల కొరకు వాళ్ళ స్వతహాగా పనిచేయడం చేస్తే మీ సత్యన్న ఎప్పుడు పేదోని పక్షాన ఈ గొంతు ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈ పని ఆ పని నేను చెప్పకుండా భూపాలపల్లి 1 నుంచి 30 వార్డును మనం గెలవబోతున్నాం. ఇక్కడ 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా, ఈ అక్క వచ్చినా ఆ అక్క వచ్చినా ఎవరొచ్చినా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా ఇచ్చారు, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పారు. సత్యన్న నిలబెట్టిన వ్యక్తులను 132 మందిని గెలిపించారు 180కి. ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో 1 నుంచి 30 దాకా మనమే గెలవబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
డబ్బు ఈరోజు 5,000 10,000 ఇచ్చి ఓట్లు దండుకొని వ్యాపారాలను పెంచుకునేటువంటి శక్తులను మీరు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది నా ఇల్లు. ఇక్కడ ఏ అక్క చెల్లి అన్న తమ్ముడు పొరపాటు చేయొద్దని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈరోజు సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్టులు మనతో ఆ రోజే లేనప్పుడు మనతో జతగట్టి పోరాడితే 6 సీట్లు గెలిచాం. 15 20 ఓట్లతో 15 ఓడిపోయాం. ఈ రోజు అధికారంలో ఉండి 6 7 మంత్రులను తీసుకొచ్చా రాళ్ళే ఇస్తున్నా. ప్రతి పని చేయిస్తా అని చెప్తే అది ఉత్తుత రాళ్ళట, ఉత్తుత కొబ్బరికాయలట. నువ్వు అధికారం ఉన్నప్పుడు చేయనునివి ఒక కేబినెట్ మంత్రులు వచ్చి ఈరోజు కలెక్టర్లతో కొబ్బరికాయలు కొట్టి ఒక ఎమ్మెల్యే రాయి వేస్తే అది ఉత్తుత రాయి. ఒక్క రాయి అయినా ఒక్క కొబ్బరికాయ అయినా గండ్ర సత్తైనా కొడితే ఏ పని కాకుండా మళ్ళీ ఓట్లు అడగటానికి కూడా రానని నేను ఛాలెంజ్ చేశా. నేను చెప్పండి కూడా చేస్తున్నాం. బైపాస్ రింగ్ రోడ్ 500 కోట్లతో ప్రతి పని చేస్తాం. నిజాయితీగా పనిచేసి చూపెడతామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మంజూర్ నగర్ సెంటర్ వరంగల్ చౌరస్తా కంటే మిన్నగా అభివృద్ధి చేస్తా. మంజూర్ నగర్ జంక్షన్ ఈరోజు మంచి ఒక ఎడ్యుకేషన్ హబ్ గా కూడా కాబోతుంది. మెడికల్ కాలేజ్, ఆయుష్ బిల్డింగ్, ఈ భూపాలపల్లికి 16 నర్సింగ్ కాలేజీలు ఇస్తే నాకు కూడా ఒకటి కావాలని ముఖ్యమంత్రి మంత్రులతో కొట్లాడి మా ఇంటర్మీడియట్ చదివిన మహిళా విద్యార్థుల కొరకు ఒక కాలేజీ తీసుకొచ్చా. ఆ కాలేజీ కూడా 9వ వార్డు 10వ వార్డులోనే కట్టిస్తున్నా. మీరందరూ కూడా మహిళా విద్యార్థులు ఏఎన్ఎంలుగా ఒక ఏటీసీ సెంటర్ ను కూడా తెచ్చా. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అంటే 10వ తరగతి పాస్ అయి చదివేలేని పరిస్థితి ఉంటే మొదటి సంవత్సరం చదివితే 20,000 ఉద్యోగం వచ్చే విధంగా, 2వ సంవత్సరం చదివితే 30,000 ఉద్యోగం వచ్చే విధంగా ఈరోజు ఒక ఏటీసీ సెంటర్ ను కూడా 179 మంది విద్యార్థులతో ప్రారంభించాను. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ 60 మంది విద్యార్థులతో ఇదే రోడ్డుకు సెంటర్ లో స్ట్రేట్ గా పోతే ఆయుష్ బిల్డింగ్ లో ప్రారంభించానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా 87 కోట్ల రూపాయలతో పలికి మానిలోడు మాసిపోయినోడు చెప్తున్నాడు ఈ కోర్టు బిల్డింగ్ ఏదో నేనే తెచ్చినా అని. నువ్వు తెచ్చుడు కాదు, ఈ జీవో ఉంది, నేను చెప్పిన డేట్ ఉంది. 87 కోట్ల రూపాయలతో తెచ్చి దాన్ని గాంధీనగర్ తీసుకుపోతున్నా అని చెప్తున్నాడు. ఏదైతే 5వ వార్డులో 87 కోట్ల రూపాయలు తెచ్చి పిల్లల కోర్టు, మహిళల కోర్టు, దొంగల కోర్టు, క్రిమినల్ కేసులు, భూముల కేసులు, వివిధ రకాలుగా కొట్లాడేటువంటి 10 కోట్లను భూపాలపల్లిలో 87 కోట్ల రూపాయలతో భవనము ప్రారంభించాను. పని సంవత్సరంలో అయిపోతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు జూనియర్ కాలేజ్ గాని రేపు ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులను 12 మందిని తీసుకొచ్చా. రేపు ముఖ్యమంత్రిని కూడా మీ 9 10వ వార్డులోనే ఎదురుగా తీసుకొస్తున్నాం. రామప్ప క్వార్టర్స్ ఎదురుగా 8వ తారీఖు ఆదివారం 3 గంటలకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఎక్కువసేపు టైం, నిజమైన టైం చెప్తున్నా, 2:30కే వస్తున్నాడు, 2 గంటలకు. కనుక ఆ ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి కూడా మీరందరు, ఇంతమందే కాదు, ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా మన ఊరికి ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఆ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నేను ఇప్పటిదాకా ఒక భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన అభివృద్ధి చెప్పాను. ఈరోజు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మీరు ఓలు పుణ్యానికి పోతారు, మొక్కులు చెల్లించుకోవటానికి పోతారా? అందరూ పోయేటోళ్ళు చేయలేదండి. కనుక ఈసారి పోయి చూడండి ఓలి పుణ్యానికి. మరో దాదగిరి గుట్టగా కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం. దాన్ని ఒక్కసారి పోయి చూడమని నేను కోరుతున్నా. నాకంటే 20 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరు చేయలేని పని మీ అందరి దీవెనలతో సత్యంగా చేస్తున్నాడని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎవరు చేయలేని పని చేయాలని ఒక సంకల్పం నాది అని మీకు కోరుతున్నా. బుగులోని వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, 7 కొండల వాడు. తిరుమలలో వెలిస్తే బుగులోని వెంకటేశ్వర స్వామి పాండవుల గుట్ట మీద వెలిసి ఈ జీబు వెడల్పే మెట్లుంటే 24 ఫీట్లు వెడల్పు చేసి పైకి పైప్ లైన్ వేసి ఐమాక్స్ లైట్ పెట్టి వాటర్ ట్యాంక్ కట్టి
కోనేరు తవ్వి 10 కోట్లతో రోడ్లేసి కళ్యాణ మండపం కట్టి అది కూడా అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా గణప సముద్రం రెడ్డిగుడి కోటగుల్లో నాపాక టెంపుల్ అదేవిధంగా ఒక టూరిజం హబ్గా కూడా చేస్తున్నారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 32 లక్షల లీటర్ల విలువ చేసేటువంటి నీళ్లు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ ఇంకా 1,00,000 మంది అయినా పెరిగిన పైప్ లైన్ పెరిగే విధంగా ట్యాంకులు నీళ్ళిచ్చే విధంగా మీ యొక్క హాస్పిటల్లో ఒక 12 లక్షల లీటర్లు, మంజూర్ నగర్ బీసీ కాలనీలో 12 లక్షల లీటర్ల ట్యాంకు, భూపాలపల్లిలో 12 లక్షల లీటర్ల ట్యాంకును 25 కోట్లు ముఖ్యమంత్రికి చెప్పి మంజూరు చేయించానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ట్యాంకులకు 25 కోట్లు, కోర్టుకు 87 కోట్లు, మొన్న రోడ్లకు 63 కోట్లు, అదేవిధంగా నేను చేసినటువంటి ఏటీసీ కాలేజు 55 కోట్లు, నర్సింగ్ కాలేజీకి 26 కోట్లు, కొత్త కాలేజీలు తెచ్చా. ఎన్ని నిధులు తెచ్చాను ఒక్కసారి అడగండి, తెలుసుకోండి. నీ వెజ్ మార్కెట్కి 6 కోట్లు, అంబేద్కర్ కళాక్షేత్రానికి 9 కోట్లు, నీ స్టేడియానికి 4 కోట్లు, ఇక్కడ శ్మశాన వాటికలకు కోటి, పెద్దమ్మలకు, పోచమ్మలకు, అంజన్నలకు, రామాలయాలకు, దేవాలయాలు కూడా ప్రతి డివిజన్ లో మంజూరు చేయించాను. బీరన్నలు, పెద్దమ్మలు, పోచమ్మలకు, అన్ని అమ్మవార్లకు కూడా గుడి కూడా స్థలాలు ఇచ్చి నేను ఈ దేవాలయాలు, మసీదులకు, కబరస్థాన్లకు, సాధికారులకు, క్రిస్టియన్ చర్చిలకు కూడా కడుతున్నాం. నీ లెక్క క్రిస్టియన్ చర్చికి కానీ పేదలు కొనుక్కున్న 27 మంది భూములకు చుట్టూ ఫెన్సింగ్ చేసి ఇది నాదే అని చెప్పి అడ్డు తగిలితే మీ వెంకరెడ్డిని తన్ని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. అది వాళ్ళు ఓట్లేస్తే వాళ్ళు చేసే దౌర్జన్యం. అదే భూమిని ఈరోజు నాదా క్యాన్సిల్ చేయించి, లేఅవుట్ క్యాన్సిల్ చేయించి, ఈరోజు మొత్తం కూడా హైకోర్టులో కూడా లేఅవుట్ కూడా స్టేని క్యాన్సిల్ చేసి ఆ 27 మందికి మన పేదలు ఎవరైతే కొనుక్కున్నారో భూములు ఇప్పిస్తున్నాం. 187 ఎకరాలు గాంధీనగర్ గుట్ట మీద కూడా ఆయన ఫ్యాక్టరీ కొరకు లీజ్ తీసుకుంటే క్యాన్సిల్ చేసి ఇనాలమ్మరు ఓ చెల్లె గిట్టిన్ ఈరోజు 200 కోట్లతో ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పేద పిల్లల కొరకు కట్టిస్తున్నా. 60 ఎకరాలలో 200 ఇండస్ట్రియల్ పార్కును కూడా ఫౌండేషన్ వేసి పని ప్రారంభించా. అంటే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా ప్రారంభించాం. మొన్న రేపు ముఖ్యమంత్రి గారు వచ్చే స్థలానికి కూడా ముఖ్యమంత్రి గారు మాకు వస్తున్నావు కానీ మాకు నిధులు ఇవ్వాలని కోరా. భూపాలపల్లికి ఇంకేం కావాలని నన్ను అడిగాడు. ఇక్కడనే ఫోన్లో మాట్లాడా. ఇప్పుడు తలుపులేసి ఫోన్ మాట్లాడి ముఖ్యమంత్రి గారు మాకు భీమగన్పూర్ చెరువుకు 40 కోట్లు కావాలి. ఆ చెరువు నుంచి జనగామ ధర్మసాగర్ పోతున్నాయి, పాలకుర్తి స్టేషన్ గన్పూర్ వర్ధన్నపేటకు నీళ్లు పోతున్నాయి, 40 కోట్లు కావాలని అడిగా. కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు కూడా దాని వెనుక మోరంచెల నీళ్లు పడితే ఈరోజు కాలువ పెళ్లి వరకు కూడా నీళ్లు పోతాయి. వాటన్నిటికి కూడా దానికి కూడా కాలువలకు 37 కోట్లు కావాలని అడిగా. DBM 38 కెనాల్ ఉంది. ఆ కెనాల్కు గోరుకొత్తపల్లి, రేగొండ, టేకుమట్ట, చిట్యాల 4 మండలాల రైతాంగానికి కూడా 44,700 ఎకరాలకు నీళ్లు కావాలంటే DBM 38కు 37 కోట్లు ఒక లింకు కలపండి. చలివాకు నుంచి మాకు నీళ్ల సమస్య ఉండదని ముఖ్యమంత్రికి చెప్పా. అదే విధంగా జూకల్లో చెక్ డ్యామ్ గాని, బోర్నపల్లిలో చెక్ డ్యామ్ గాని, అదే విధంగా ఇవన్నీ కూడా మొన్న గొర్రెలవీడిలో వరదలు వచ్చి మోరంచపల్లి మునిగినప్పుడు గొర్రెలవీడిలో ఆ చెరువు దిగి 1200 ఎకరాలు ఇప్పుడు పడా ఉన్నది. అది కూడా ఒక 12 కోట్లు కావాలని అడిగా. మొత్తం 170 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేసి వాటికి కూడా ఫౌండేషన్ వేయిస్తున్నారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒక్క ఫోన్ లో ముఖ్యమంత్రితో అర్ధగంట కింద మాట్లాడి ఈ నిధులు తెచ్చా. రేపు సాయంత్రం వరకు, ఈ రోజు సాయంత్రం వరకు జీవో తీసుకొని ముఖ్యమంత్రితో ఫౌండేషన్ వేయిస్తున్నానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గణపురం చెరువు, భీమ్ గన్పూర్ చెరువు పుట్టిన కానించి ఒక్క కాలువ రిపేర్ చేసిన పరిస్థితి ఉందా అని అడుగుతున్నా. ఇది ఎవ్వరు చేయలేని పనిని చేయాలని ఒక సంకల్పం మీ అందరి ఆశీర్వాదంతో నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన పేదల కొరకు కొట్లాడండి. డబ్బు ముఖ్యం కాదు. ఈరోజు మనకు ప్రజలకు
ఇచ్చిన మాట కంటే ఎవరు చేయలేని పని చేయాలనే ఒక సంకల్పంతో నేను ముందుకు సాగుతున్నా. అదే నా సంకల్పం. మీ అందరి సహకారం. ఈ ఇల్లు నాది. 9, 10 డివిజన్లో అక్కడ ఇటు అటు తిరిగే వాళ్ళు మీకు పడకపోతే ఓట్లలో చూపెట్టకండి. ఈ 11వ తారీఖు దాకా వాడు సీసాలో పైసలో ఇచ్చి మర్యాద చేస్తాడు. 12వ తారీఖు నాడు మళ్ళా ఆపది సంపదకి మంచి చెడుకు నేనే ఉంటా గాని ఎవడు కూడా రాడు అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వారికి 4 రూపాయల పని అయితే వాడే చూసుకుంటాడు కానీ మీ దగ్గర రానియడని కూడా మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇవన్నీ విషయాలు మా అక్కలు చెల్లెలు మొన్న చీరలు కూడా ఇచ్చిరా మీకు వచ్చినాయా రాలేదన్న చేరెత్తండి. ఆ చీరలు కూడా సిరిసిల్ల నేతన్నలతో నేసి ఇచ్చినాం. ఆ నేసినటువంటి చీర ఈరోజు మీరు కట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చిన చీరలు ఎక్కడ కట్టిలే, మేము మిరపనార్ల చుట్టూ మక్కజీన్ల చుట్టూ కట్టినాం. అవి కూడా సూరత్ నుంచి కాంటాల కొద్ది కమిషన్ దొబ్బింది. ఈరోజు కేసీఆర్, కేటీఆర్, కవిత వాళ్ళే కొట్లాడుకొని బయటకు వచ్చుతా అనుకుంటాను. మరి కిందోడు కూడా అందరి కాడికి దోసుకున్నారు. ఇవాళ డబ్బులున్న టికెట్ ఇచ్చాడు. ఈయన 29లో ఒక డబ్బులున్నకి ఇచ్చిండు. ఆయన భార్యని ఇక్కడ పెట్టిండు. నాకు కూడా ఒక 70 లక్షలు ఇచ్చినవాడు వచ్చి నేను 3000 పెడతా 10,000 పెడతా అని అట్లా నా అన్న నామినేషన్ వేసాడు. నాకు తెలియకుండానే నువ్వు పోయి విత్డ్రా పెట్టుకోపోరా అని చెప్పిన. ఒక మాదిగ బిడ్డకు జనరల్ స్థానంలో ఈరోజు మహేష్ అనేటువంటి ఒక మాదిగ కులస్తునికి ఇచ్చిన నామినేషన్ కూడా డబ్బులు లేవు, నేనే ఇచ్చిన. 29వ వార్డులో ఇచ్చిన సుభాష్ కాలనీ 29వ వార్డులో అది కూడా గెలిపిస్తున్నా అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నీ డబ్బు సంచులు ప్రజల ముందు పనిచేయాయి. 10 అంటే ఏంటిది అది? అదే విధంగా 9, 10 అంటే అన్ని కదా. మా రాజకుమార్ వచ్చేదో మైపల్లి ఆడిస్తే లేడీస్ ఫీల్ అవుతుండ్రట. అదే నేను 9, 10 వార్డులలో ఇది నా ఇల్లు అని చెప్పా. ఆగా రాజకుమార్ 9, 10 వార్డు అంటే నేను చెప్పిన పిల్లోనిపల్లె, మైపల్లె, నర్సింహరెడ్డిపల్లె, కుందూరుపల్లె, వెంగళరావు నగరు, బీసీ కాలనీ ఇవన్నీ ఎక్కడి 9 కాకపోతే 12 మైపల్లె కాకపోతే ఆగాయ. కనుక ఈరోజు 1 నుంచి 30 వార్డులన్నీ కూడా నాకు సమానమే. 1 నుంచి 30 వార్డులన్నీ కూడా నాకు సమానమే. ఈ 30 వార్డులలో కూడా మంచి మెజార్టీతో ప్రజానిధీమలు ఉంటున్నాయి. మా ఆడబిడ్డలందరికీ కూడా మీరు కూరగాయల వ్యాపారం, కిరాణం వ్యాపారం, అదేవిధంగా మహిళా విద్యార్థులు హైదరాబాద్ పోయి ఇంటికి వచ్చేదాకా ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆర్టీసీకి నెలకు 400 కోట్లు కడుతున్నాం. మీరు మొన్న సమ్మక్క సారక్క దగ్గర వేలు కొండగట్టు, యాదగిరిగుట్ట, కోమరెల్లి, ఐలోని, మల్లన్న, భద్రాచలం, ఆఖరికి మన భర్త కోపం చేసిన అలిగే 1 రూపాయి లేకున్న బస్ ఎక్కి అవ్వగారి ఇంటికాడ 4 రోజులు ఉంటే వీనికే తిక్క తిరిగి కొద్ది రాయని దండం పెడతా అంటే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మీకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా కల్పించినామా లేదా అమ్మా? ఈరోజు బస్సు టికెట్ అడిగితే ఓటేయకండి. ఈరోజు కరెంటు బిల్లు కట్టకపోతే కొండ్లు వీక్కపోయేది, కేసులు అయ్యేది. వైరు తలిగేస్తే వైరు ఇక్కపోయేది. 200 యూనిట్ల కరెంటు లోపు కూడా మీకు 280 కోట్ల విద్యుత్ సంస్థ కట్టి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఈరోజు మీకు అనేక మంది భూపాలపల్లి మున్సిపాలిటీలో రేషన్ కార్డులు కూడా అందించడం జరిగింది. పాత రేషన్ కార్డులో కొడుకు పేరు, కోడల పేరు, మనమడి పేరు, మనమరారు పేరు లేకున్నా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి మీకు ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా చేశాం. మనిషి కారుకెళ్ళి అమ్మ ఈనాడు ఒక 5 నిమిషాలు. కనుక ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడమే కాకుండా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచాం. ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే మీరు బిల్లులు తెచ్చి డబ్బులు పెట్టుకొని నాకు ఇస్తే 14,000 మందికి ఈరోజు డబ్బులు ముఖ్యమంత్రి నిధి నుంచి ఇచ్చాం. ఇంకా ఆరోగ్యశ్రీలు రాక డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇస్తే 5,000 నుంచి 50 లక్షల వరకు కూడా ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి డబ్బుల కాగితం ఇచ్చి మీకు ఫ్రీగా 1,300 మందికి ఆపరేషన్ చేయించాలి. ఇంకా ఈ మహబూబ్పల్లె, పుల్లూరుపల్లె,
9-10 వార్డులలో మీరు ఇంకా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశీల రాకపోతే నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇవ్వండి. ఈ రోజు 5,000 నుంచి 50 లక్షలైనా మీకు ముఖ్యమంత్రి దగ్గర పోయి 24 గంటల్లో డబ్బుల కాగితం మీ చేతిలో పెడతా. మీరు పోయి ఎల్ఓసి తీసుకొని ఆపరేషన్ చేయించుకునే విధంగా మీ సత్యంగా చేయిస్తాడని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా దొడ్డు బియ్యం ఇదివరకు ఎక్కడ తినేదమ్మా? 10 రూపాయలకు అమ్ముకుంటే దళారుడు మహారాష్ట్ర పోయి అమ్ముకునేది 30 రూపాయలకు. వాడు బంగ్లా మీద బంగ్లా కట్టాడు. కానీ ఈరోజు గండ్ర సత్యన్న, కలెక్టరు, మంత్రులు, రేవంత్ అన్న తినే బువ్వను పేదవారి కడుపు నింపాలని ఈరోజు సన్న బియ్యం కూడా అందిస్తున్నాం. సన్న బియ్యం రావాలంటే సన్నబడ్లు పండియాలి. సన్నబడ్లు పండించే రైతుకు కూడా బోనస్ 500 రూపాయలు కూడా అందిస్తున్నాం. 21,000 కోట్లు రుణమాఫీ కూడా చేశాం 26 లక్షల మందికి. 24.5 లక్షల ఇండ్లను నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కట్టించాం. ఇంకేమంటారు? వాడు పెన్షన్ ఇచ్చినాడా? 2,500 ఇచ్చిందా? అవి కూడా ఇస్తాం. నువ్వేడోదు మిగులు రాష్ట్రాన్ని అమ్మ వాడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఆ అప్పుకు అసలు మిత్తి కడుతున్నాం 1,80,000 కోట్లు. నీకు ఇచ్చిన దాన్ని సన్నబువ్వ మాత్రం అడగవు, కరెంటు ఫ్రీ ఇస్తే అడగవు, బస్ ఎక్కితే ఫ్రీ ఇస్తే అడగవు. ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. వాడు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పు అసలు మిత్తి కడుతున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మేము వచ్చి 26 నెలలే. రాబోయే 3 సంవత్సరాల్లో కొత్త పెన్షన్ ఇచ్చి పెన్షన్ కు 1,000 రూపాయలు పెంచుదామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నెలకు 2,500 కూడా ఇస్తాం. కుటుంబ పోషణ నడుపుకునే ఆడబిడ్డకు అది 1-2 ఉన్నాయి. ఈరోజు మేడిగడ్డ కట్టిండ్రు 1,37,000 కోట్లు మింగిండ్రు. నీళ్లు మాత్రం మన భూపాల పెళ్లికి పుల్లూరాంపల్లికి 1 ఎకరానికి 1 ఇల్లుకు రావు. గజ్వేల్ సిద్దిపేట పోతే ఆ బ్రిడ్జి కూడా 3 పిల్లర్లు కూలినాయి. కనుక ఈరోజు సంక్షేమ పథకాలు 2 కళ్ళుగా స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబంగా 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను, దయచేసి మీరు అందరు వినాలి. ఇది నా ఇల్లు అని చెప్పా. ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా, ఇక్కడ ఏ వాడకు అవసరం ఉన్నా 9-10 వార్డులని చెప్పా. 9-10 వార్డులలో ఏ పనైనా కూడా చేసే బాధ్యత నాది. దాన్ని మీరందరూ కూడా సకాలంలో మీరు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీరు నిజాయితీగా, నిటారుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ప్రతి ఓటును చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించి అభివృద్ధికి సహకరించమని 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సిపిఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.